హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: పెద్ద ధన్వాడ పోరుబాట, ఇంధనాల ఫ్యాక్టరీని రద్దు చేయాలి, పరిశ్రమ పెడతారని చెప్పకుండానే భూములు తీసుకున్నారు, ఫ్యాక్టరీ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్. పెద్ద ధన్వాడలోని రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. మాకు ఫ్యాక్టరీ పెడతానని భూములు తీసుకున్నాక ఇంధనాల ఫ్యాక్టరీ పెడతానన్న గవర్నమెంట్ పై రైతులు నిరసన తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ వారు రైతులు ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు భూములు తీసుకొని అప్పుడు ఇంధనాల ఫ్యాక్టరీ పెడతానని చెప్పకుండా ఇప్పుడు ఇంధనాల ఫ్యాక్టరీ పెడతానంటే ఎంతవరకు మాకు సరైన నిర్ణయం చెప్పకుండా ఇవాళ భూములు లాక్కొని ఇంధనాలు పెడతాననడం దానిపై రైతులు ఆగ్రహానికి గురై టెంట్లు వేసుకొని గవర్నమెంట్ పై నిరసన తెలపడం జరుగుతుంది. మీరు దీనిపై కరెక్ట్ వివరణ ఇచ్చి పరిష్కారం చెప్పని వేళ వారు ధర్నాగాడు ఎదురు తిరిగేందుకైనా సిద్ధమని తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైనా చర్చకు రెడీ. కృష్ణా నీటి వాటపై పోరాడిందే కేసీఆర్. ఆ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ నిర్ణయం. ఉత్తమ్కు అవగాహన లేక ఆరోపణలు. కేసీఆర్ లేఖల్ని మంత్రి చదువుకోవాలి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం. కృష్ణా నీటి వాటలపై గత ఉమ్మడి పాలన నుండి తేరుకున్న తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్కు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఎన్నో లేఖలు రాశారు. మరి ఎన్నో ఆధారాలతో ట్రిబ్యునల్ ముందు వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవగాహన లేకుండా మాట్లాడడం ఇది ఎంతవరకు కావాలంటే మీకు అవగాహన కావాలంటే కేసీఆర్ గారు రాసిన లేఖలను చదవండి. కానీ అసత్య ఆరోపణలు చేసి మీ వ్యక్తిత్వాన్ని దిగజారండి వినోద్ కుమార్ గారు డిమాండ్ చేయడం జరిగింది. దిగి వచ్చిన మోదీ సర్కార్, రైతులతో చర్చలకు కేంద్రం సంసిద్ధత. ఫిబ్రవరి 14న చర్చలకు రావాలని రైతు సంఘాల పిలుపు. రిపబ్లిక్ డే రోజున తమ నిరసన కవాతులలో మార్పు లేదన్న రైతులు. రిపబ్లిక్ డే రోజున వాళ్ళ నిరసనలో వెనుకకు తగ్గేది లేదని చెప్తున్న రైతు సంఘాలు. మరియు ఫిబ్రవరి 14న మోదీ సర్కార్ రైతులతో చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని ధర్నా చేయడం జరుగుతుంది. దీనిపై మోదీ సర్కార్ దిగొచ్చి 14న చర్చకు వస్తామని చెప్పడం జరిగింది. నాట్ల దశలోనే నీటి గోస. యాసంగికి సాగునీరు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. నెల గడవక ముందే ఎండుతున్న పంటలు. మధ్య మానేరు చివరి ఆయకట్టుకు అందని నీళ్లు. ఎస్ఆర్ఎస్పీ నారాయణపూర్ కింద ఇదే స్థితి. చెరువులు నింపడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం. నీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు. ఎండుతున్న పొలాలను చూపుతూ నిరసనలు. నోటికి నల్లబట్టతో రాజపేటలో మౌన దీక్ష. యాసంగికి నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ విప్లవం కావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతి పంటకు ఎండాకాలం దానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అచ్చుడితోనే ఎక్కడికక్కడ రైతుల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరియు నారాయణపూర్ కిందున్న రైతుల పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది. నీళ్లు అందక చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి. మొదల్లోనే ఎండిపోయే పరిస్థితిలో ఉన్న రైతులు ఆవేదన చెంది ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. మరియు రాజంపేట రైతులు ధర్నా చేస్తూ ముఖానికి నల్లబట్ట కట్టుకొని ప్రభుత్వంపై నిరసన తెలపడం జరిగింది. వీరి ఆవేదనను అర్థం చేసుకొని చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ను డిమాండ్ చేయడం జరుగుతుంది. రోజుకో రైతు బలి. తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం. రైతాంగం గోసపుచ్చుకుంటున్న ప్రభుత్వ అసమర్థత. ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యంతో నీటి కటకట. పెట్టుబడి అందక పంట పూర్తిగాక కొనక అవస్థలు. అరకొర మాపితో రైతులకు పెరిగిన రుణ బాధలు. ఆత్మహత్యలు కావవి. సర్కార్ హత్యలే. అన్నం పెట్టి రైతులు ఉసురెందుకు తీస్తున్నారు? సర్కార్ మొద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గం. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ కన్నుంటే ఇటు చూడు. ఆత్మహత్యలపై కాంగ్రెస్ దగాకోరు ప్రచారం. 40% కూడా రుణమాఫీ కాలేదనేందుకు దేవురావు మరణ దంతమే నిదర్శనం. కేటీఆర్. ఎక్కడికక్కడ రైతుల మరణ మృదంగం. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సర కాలంలోనే అటు గురుకులాలలోని ఉన్న విద్యార్థులు చనిపోవడం ఇంకా పూర్తయిన వ్యవస్థలో, మరియు తెలంగాణ ప్రజలు దానిలో నుంచి కోలుకోక ముందుకే ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారంటే ఇది ఎవరి శాపం? కాంగ్రెస్ పాలన శాపమా లేక ఇంకెవరి శాపం అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరన్నర కాలంలో వారికి నీరు కూడా కరెక్ట్ టైంలో అందియక పంటలు ఎండిపోయే పరిస్థితి, మరియు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయక 40% పూర్తి చేసి, మరి రైతు భరోసా కూడా 2 పంటలకు అందక, రైతులకు పెట్టుబడి కూడా సరిగా అందక, పంటను కొనే పరిస్థితిలో కూడా లేని ప్రభుత్వంపై ఆవేదనతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనిపై రాహుల్ గాంధీ గారు, మీకు తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు అవపడతలేదా? దీనిపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుంది. మీరు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో మేము రైతుల పక్షానే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ మీరు తెలంగాణ వైపు చూస్తలేరు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు అవపడతలేదు. నిదర్శనం దేవురావే.
ఒక రైతు ఆదిలాబాద్ జిల్లాలోని దేవరావు ఆత్మహత్య మీకు నిదర్శనమని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. కారణ్యంపై కఠినాన్యం, కాంగ్రెస్ మరో యూటర్న్, హోంగార్డుల నోట్లో మట్టి కొట్టిన సీఎం రేవంత్, నియామకాలు లేవంటూ సర్కార్ ఉత్తర్వు, గత నెల 30న ఆర్డర్స్, ఆలస్యంగా వెలుగులోకి, ఎన్నికల్లో నియామకాలు, పర్మనెంట్కు హామీ, మాట మార్చడంపై హోంగార్డుల ఆగ్రహం. హోంగార్డులు చనిపోయిన వారికి పత్రాలు ఇచ్చి వారి కుటుంబ సభ్యులను తీసుకుంటామన్న కారణ్య నియామకం ఇప్పుడు ఎటుపోయింది? పోయిన నెలనే 30వ తారీఖు ఆర్డినెన్స్ ఇచ్చి ఇప్పుడు లేవనడం ఇది ఎంతవరకు న్యాయం అని ఆగ్రహానికి గురవుతున్న హోంగార్డులు. దీనిపై గవర్నమెంట్ సరైన అవగాహనతో వారికి మళ్ళీ రిక్రూట్మెంట్ తీసుకోవాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన ఎక్కడికక్కడ హోంగార్డులు ధర్నాకు దిగుతారు వారి కుటుంబ సభ్యులని తెలియజేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం వంతడుపులలో పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్న గ్రామస్తులు. అప్లికేషన్లు 340 మంది. గందరగోళంగా రేషన్ కార్డుల జాబితా, గ్రామాలలో రచ్చ. కార్యదర్శిని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు. ఇక్కడికక్కడ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు పెట్టిన దాంట్లో 400 మందికి 40 మంది పేర్లు వచ్చే వరకు ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఏంది మేము 400 మంది అప్లికేషన్ పెడితే 40 మంది పేర్లు రావడం ఏందని అక్కడ సర్వేకి వచ్చిన కార్యదర్శులను వాళ్ళని నిలదీయడం జరుగుతుంది. దీనిపై గవర్నమెంట్ స్పందించి ఏంది మీరు అంటే హామీలు పూర్తి స్థాయిలో ఇయ్యని శాతగాక మీరు అప్లికేషన్లలో కోతలు పెట్టడం, అంటే 10% కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు. అంటే అప్లికేషన్ తీసుకునే కాను న్యాయంగా తీసుకొని మీరు 40 మందికి, ఇంకొక 4000 మందికి 140 మందిని, ఇది ఎంతవరకు న్యాయం? దీనిపై ప్రజలలో గందరగోళం ఏర్పడి వారు బాధపడుతున్నారు. ఏంది మాకు 400 మందికి 40 మంది అప్లికేషన్లే రావడం ఏందని ప్రజలు అధికారులపై తిరగబడడం జరుగుతుంది. నిన్న వంతడుపులలో కూడా ఇదే పరిస్థితి. కార్యదర్శిపై ప్రశ్నించి వారిపై తిరగబడడం జరుగుతుంది. దీనిపై గవర్నమెంట్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన ఎక్కడికక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మరియు కార్యదర్శులపై నిలదీయడం జరుగుతుందని అడగడం జరుగుతుంది. పెట్టుబడులపై రేవంత్ ఫేక్ ప్రచారం, సీఎం విదేశీ పర్యటనలతో ఒరిగిందేమీ లేదు, మోసం చేయడమే కాంగ్రెస్ పాలకుల నైజం, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేందుకు కుట్రలు, కట్టుకథల గుట్టు విప్పిన ఎమ్మెల్యే వివేకానంద గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన అంత వట్టి ముచ్చటే, పెట్టుబడులు పెద్ద మొత్తంలో తేకున్నా కూడా ఫేక్ ప్రచారమే చేపిస్తున్న రేవంత్ రెడ్డి గారు. మీకు ఫేక్ ప్రచారం ఏంటంటే గత అపోజిషన్లో ఉన్న కాంచెలు మీకు అలవాటే. మీరు పెద్ద మొత్తంలో ఇక్కడ పెట్టుబడులు లేకున్నా కూడా ప్రచారం అయితే పెద్ద మొత్తంలో చేపిస్తున్నారు. మరియు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దామనేది ఒక మీ దురుద్దేశం. దీనిపై తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. మీరు కనుక కేసీఆర్ ఆనవాళ్ళు ఎలా తీసేస్తారు? మీరు తీసేందుకు సాధ్యపడేది. మీరు కూర్చున్న అసెంబ్లీ కూడా కేసీఆర్ గారే కట్టారు, మరియు సెక్రటరియట్ అన్ని కేసీఆర్ గారే కట్టారు. దాన్ని ఆనవాళ్ళను ఎలా తీసేస్తారని వివేకానంద గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్ రేస్ పెట్టలేని దద్దమ్మ రేవంత్, కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని అవినీతి కేసు, రాష్ట్రంలో కాంగ్రెస్ వసూళ్ల పాలన, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ధ్వజం. కార్ రేస్ పెట్టలేని దద్దమ్మ అంటే మీరు కార్ రేస్ పెట్టని శాతగాక గత ప్రభుత్వం కార్ రేస్ పెట్టి తెలంగాణను అభివృద్ధి ఉంది, ఇంత మంచిగా ఉంది తెలంగాణ, మీరు పెట్టుబడులకు రాందని ఒక ఉద్దేశంతో కార్ రేస్ పెడితే దానిపై కూడా మీరు కేసు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? మీకు చేయశాతగాక మేము చేస్తే దాన్ని మీరు ఓర్చుకోలేక కేటీఆర్ పై కేసులు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయమని మాజీ ఎమ్మెల్యే రసమయ్య గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఇలాంటి మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉంటే మున్ముందు మంచి మంచి వీడియోస్ చేస్తామని, తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నిస్తాం తెలంగాణ మీద అని కోరడం జరుగుతుంది.